హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈ ఇన్స్టెంట్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి 1.5 కప్పుల బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ బయట సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరికే బియ్యం పిండిని వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వను వేసుకోవడం వలన మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట. దీన్నే కొంతమంది ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు కదా. తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని తీసుకొని దానిపైన పొట్టు తీసేసి ఇలా తురుముకొని వేసుకోవాలి. అండ్ అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద క్యారెట్ని తీసుకొని దాని మీద తొక్క తీసేసి దాన్ని ఈ విధంగా తురుముకొని యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకుని తీసుకొని దాన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకుని డైరెక్ట్గా వేసుకోవడం కన్నా కానీ ఇలా కట్ చేసుకొని వేసుకున్నారంటే ఫ్లేవరు చాలా బాగుంటుంది. అండ్ అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి నీళ్ళను పోసుకోవాలి. ఇక్కడ 1.5 కప్పుల బియ్యం పిండికి కరెక్ట్గా 4 కప్పుల వాటర్ అనేవి పడతాయి. అంటే దీన్ని మనం రవ్వ దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. కానీ 4 కప్పుల నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్క కప్పు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి వేసేసారంటే మీకు పిండి అనేది సరిగా కలవకుండా ఉండలు కట్టేస్తుంది. సో అందుకని ఫస్ట్ 1 కప్పు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. ఇలా 1 కప్పు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు నీళ్ళని వేసుకొని చక్కగా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3వ కప్పు వాటర్ని వేస్తున్నాను. నేను 3 కప్పుల వాటర్ని వేసి కలిపిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది ఇంకా చిక్కగా ఉంది. సో అందుకని ఇంకొక కప్పు నీళ్ళను వేసుకుంటున్నాను. టోటల్గా నేను 1.5 కప్పుల బియ్యం పిండికి 4 కప్పుల నీళ్ళను వేసుకున్నాను. ఇలా 4 కప్పుల నీళ్ళు వేసుకుంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇలా నీళ్ళను వేసుకొని చక్కగా అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కలుపుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోలేదు అనిపిస్తే మీరు ఈ స్టేజ్లో ఉప్పును వేసుకొని కలుపుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతని పెట్టేసి ఈ పిండిని జస్ట్ 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. అలా 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నారంటే మనం ఇందులో రవ్వ వేసాం కదా, అది చక్కగా నానుతుందనమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీకు బియ్యం పిండి రవ్వ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి పైన ఈ విధంగా నీళ్లు కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పిండిని గరిటతో కాకుండా ఇలా ఒక గిన్నెని తీసుకొని ఈ గిన్నెతోటి చక్కగా అంతా అడుగు నుంచి కలుపుకోవాలి. అంటే మనం ఈ దోశలు వేసుకోవడానికి గరిట కన్నా కానీ ఇలా గిన్నె అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకోసమని చెప్పాను. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది తక్కువ వేడిలో ఉన్నప్పుడు ఈ దోశలను వేసుకోకూడదు. అండ్ అలానే పెనాన్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత పెనం మీద ఫస్ట్ చుట్టుపక్కల ఈ దోశను వేసుకోండి. తర్వాత ఈ విధంగా మధ్యలోకి వేసుకోండి. ఎందుకు అంటే ఫస్ట్ మీరు మధ్యలో నుంచి దోశను వేసుకున్నారంటే ఈ పెనం అనేది మధ్యలో ఎక్కువగా వేడిగా అయి ఉంటుంది కదా, మనకి దోశ అనేది మాడిపోతుంది అనమాట. అందుకని ఇలా అంచుల నుంచి దోశని ఈ విధంగా పోసుకోవాలి. ఇలా దోశను పోసుకున్న తర్వాత ఈ దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకోవాలి. ఇలా దోశ పైన పిండంతా కూడా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద నుంచి 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. అంటే నూనె కొద్దిగా ఎక్కువే పడుతుంది. మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో చక్కగా ఎక్కువ నూనె వేసుకున్నారంటే మనకి దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా వస్తుంది అనమాట. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెనాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. అప్పుడే మీకు దోశ అంతా క్రిస్పీగా వస్తుంది అనమాట.
లేకపోతే మీకు దోశ మధ్యలో క్రిస్పీగా వచ్చి దోశ అంతా కూడా మెత్తగా ఉంటుంది. ఇలా మీరు ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే 100% దోశ మొత్తం కూడా ఈవెన్గా కాలుతుంది అనమాట. సో ఈ విధంగా దోశని అన్ని వైపులు కూడా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత దానంతట అదే ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనమాట. ఈ స్టేజ్లో మీరు దోశని తిప్పుకొని రెండో వైపు కూడా జస్ట్ ఒక్క 30 సెకండ్స్ కాల్చుకోండి, సరిపోతుంది. మీరు కావాలంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు, లేదు అంటే రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు. ఈ దోశ కాలడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. మీరు ఒకవేళ దోశ కాలక ముందే తీసేసుకున్నారంటే దోశ అనేది పెనానికి అతుక్కుపోతుంది అనమాట. సో అందుకని దోశని ఖచ్చితంగా ప్యాన్ అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. అండ్ అలానే దోశ ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మాత్రమే మీరు ఈ దోశని తీసుకోవాలి. ముందే తీసేద్దామని ట్రై చేశారంటే దోశ అనేది మీకు అస్సలు రాదు. సో అందుకని ఈ విధంగా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలను వేసుకోవాలి. రెండో దోశను వేసుకునేటప్పుడు ఫస్ట్ ప్యాన్ని ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ప్రతిసారి కూడా దోశ వేసే ముందు ఈ పిండిని చక్కగా కలుపుకున్నాకే దోశను వేసుకోవాలి, లేదంటే ఇందులో ఉన్న బియ్య పిండి అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని ఇలా చక్కగా కలిపేసుకొని దోశని ఫస్ట్ చివరి నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని దోశలు కూడా వేసేసుకోవడమే. దోశలు చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 10 నిమిషాల్లో మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా ఈ దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారనమాట. సో ఇలా 2 కప్పుల మరమరాల గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళని పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని గరిటెతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటెతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారనమాట. మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగును వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని, పెరుగుని అండ్ నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి రెండు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక నేను ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరి ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు. మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి చూసారా. మనం ఒక మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఒక 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానబెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగుని నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందనమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ, బేకింగ్ పౌడర్ని కానీ, లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని, బేకింగ్ పౌడర్ని కానీ, ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అనమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతుక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని పల్చగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటెకి చుట్టుకుపోతుంది అనమాట.
కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశను వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఎంత పల్చగా ఎంత బాగా ఉందో. మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిల్వ ఉండదు అనమాట. మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ సెట్ దోశల్ని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సెట్ దోశను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వని తీసుకున్నాను. ఇది కొంచెం సన్నగా ఉండే గోధుమ రవ్వ అనమాట. మీ దగ్గర లావుగా ఉండే గోధుమ రవ్వ ఉంటే అదైనా సరే వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 కప్పు గోధుమ రవ్వని వేసుకోండి. తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి 1 కప్పు చిక్కటి మజ్జిగని వేసుకోండి. కొద్దిగా పెరుగులో కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకొని ఇలా చిక్కగా మజ్జిగ చేసుకొని ఈ మజ్జిగని వేసుకోవాలి. ఇలా 1 కప్పు గోధుమ రవ్వ అలాగే 1 కప్పు మజ్జిగను వేసుకొని ఇవి రెండు కూడా చక్కగా కలిసేటట్లుగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ రవ్వని ఈ మజ్జిగలో జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా ఈ రవ్వ మజ్జిగను పీల్చుకొని చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న గోధుమ రవ్వను వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు నీళ్ళని పోసుకోండి. అండ్ అలానే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు ఇంతకన్నా ఎక్కువగా పోసుకోవద్దు. మీరు ఏ కప్పుతో అయితే రవ్వను నానబెట్టుకున్నారో సేమ్ కప్పుతోటి 1/2 కప్పు మాత్రమే నీళ్ళని వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశను వేసుకోవడానికి 3 రకాల ప్రాసెస్లు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మీరు ఈ పిండిని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే దోశలను వేసుకోవచ్చు. లేదు మాకు ఫర్మెంటేషన్ చేసుకునే అంత టైం లేదు, అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి అనుకుంటే ఇలానే దోశను వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండితోటి. దోశ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఇందులోకి 1 టీ స్పూన్ అంతా ఈనో పౌడర్ని వేసుకొని కలుపుకున్నారంటే మీకు దోశ అనేది చాలా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం 1 టీ స్పూన్ ఈనో అలాగే 1 టీ స్పూన్ నీళ్ళని వేసుకొని ఈ ఈనో పౌడరు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకి దోశ పిండి చూసారా ఈ విధంగా బబుల్స్గా చాలా బాగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశను వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోండి. దోశల పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. మీరు కావాలంటే దీంతో పల్చగా దోశను కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు ఈ విధంగా సెట్ దోశను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మందంగా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన చూసారా చక్కగా హోల్స్ దోశ వేసిన వెంటనే ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది స్పాంజీ లాగా ఉంటుంది అనమాట. సో ఇలా దోశ అంతా కూడా పైన భాగం చక్కగా పిండి ఉడికిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపుకి కూడా తిప్పుకొని
రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవడమే. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు 7 నుండి 8 దోశల వరకు వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు కొలతలను పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో నేను ఇక్కడ దోశలన్నీ వేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా దోశలన్నీ వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ దోశ చూసారా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, మెత్తగా స్పాంజీ లాగా ఎంత బాగుందో కదా, మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా. ఉదయం పూట టైం లేనప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టెంట్గా తినాలి అనిపించినప్పుడు కానీ హెల్తీగా ఇలా గోధుమ రవ్వతో అప్పటికప్పుడు దోశలు వేసుకొని చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1/4 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని 1-2 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యానికి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళను కూడా 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1-2 గంటల సేపు బియ్యాన్ని అండ్ మినపప్పును నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చిని అంటే కారంగా ఉండే మిర్చి వేసుకుంటుంటే ఒక 4 నుంచి 5 వేసుకోండి, సరిపోతుంది. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే ఇవి కారం తక్కువగా ఉంటాయన్నమాట. అందుకోసం ఇక్కడ నేను ఒక 8 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 మీడియం సైజ్ టమోటాలని అంటే కొంచెం బాగా పండిన టమోటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే చివరగా రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకొని ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా వీటిని ఈ టమోటాలో వచ్చే రసంతోనే బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తర్వాత ఆన్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. మనకి టమోటాల్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎక్కువసేపు మీరు పిండిని పక్కన పెట్టేశారంటే ఇందులో మనం టమోటా వేసుకున్నాం కదా, ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగోదనమాట. సో అందుకని జస్ట్ 1 గంట సేపు పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది కొంచెం ఇలా గట్టిపడి ఉంటుందన్నమాట. ఈ పిండిని ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ పిండిని మరీ పలుచగా రెడీ చేసుకోకూడదు, అలాగని మరీ థిక్గా రెడీ చేసుకోకూడదు అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా? ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే మీకు ఈ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీదలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. సో ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే
మీకు దోశ అనేది చక్కగా పెనానికి చుట్టుకుపోకుండా అలాగే గరిటకి అతుక్కోకుండా బాగా పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని కానీ బటర్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మనకి దోశ అనేది అంతా కూడా చక్కగా రోస్ట్ అవుతుంది అనమాట. సో దోశ ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని మీరు ఆ రోజుకి ఆ రోజే యూస్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు కావాలంటే నైట్ డిన్నర్కి ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు. అంతేగాని నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఈ దోశల పిండి అనేది బాగోదన్నమాట. ఇందులో మనం టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఆ రోజుకి ఆ రోజే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 8 నుంచి 10 వరకు దోశలు వస్తాయన్నమాట. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టమోటా దోశని ట్రై చేసి చూడండి. 2-3 గంటల్లోనే మనకి ఇలా చక్కగా దోశలు రెడీ అయిపోతాయి. ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.